బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసంధుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ధర్మాన్ని తెలియజేయడానికి వచ్చిన జిబ్రీల్ అలైహిస్సలాం దూత. ఈ ప్రస్తావన ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హజరత్ ఉమర్ బిన్ ఖతాబ్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, మేము ఓ రోజు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమావేశంలో కూర్చొని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి సమావేశంలోనికి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లగాను, తల వెంట్రుకలను మికిలి నల్లగాను ఉన్నాయి. అతని పైన ప్రయాణం చేసిన అలచట కానీ ఆనవాళ్ళు కానీ ఏమీ కనబడలేదు. పైగా మాలో ఎవరూ కూడా అతన్ని కూడా ఎరగము. చివరికి అతను మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్లకు తన మోకాళ్ళను ఆనించి ఆయన చేతులు తొడపైన పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఆయన ఇలా అడిగారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం గురించి తెలపండి. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవించారు, ఇస్లాం అనంటే నీవు అల్లా తప్ప మరెవరిని దేవుడుగా లేడని విశ్వసించడం, మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా అంటే అల్లా ఒక ప్రవక్తగా సాక్ష్యం ఇవ్వడం, అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప మరొక ఆరాధ దైవం లేడు మరియు ఆయన ఒక ప్రవక్త దాసుడు అని ముహమ్మద్ అని విశ్వసించడం, మరియు నమాజును స్థాపించాలి, మరియు జకాతు దానాన్ని చెల్లించాలి, తర్వాత పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలను పాటించాలి, తర్వాత స్తోమత కలిగినప్పుడు హజ్ పవిత్ర కాబా గృహాన్ని దర్శించాలి. ఇది విన్న ఆ వ్యక్తి, అవును మీరు చెప్పింది నిజమే అని అన్నాడు. అతని వాక్యాలకు మేము ఆశ్చర్యపోయాము. అతనే ప్రశ్నిస్తున్నాడు మరియు అతనే ధృవీకరిస్తున్నాడు. ఆ వ్యక్తి మరలా ఈమాన్ గురించి తెలపండి అని ప్రశ్నించాడు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవించారు, నీవు అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాతను, మేలు జరిగిన చెడు జరిగిన విధిరాతను విశ్వసించాలి. ఇది విన్న ఆ వ్యక్తి, అవును మీరు చెప్పింది నిజము అని అన్నాడు. ఆ వ్యక్తి మరలా ఇన్సాన్ అని అంటే ఏమిటో తెలపండి అని ప్రశ్నించాడు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవించారు, నీవు పరిపూర్ణ మనసుతో అల్లాను చూస్తున్నట్టుగా ఆరాధించు. ఒకవేళ నీవు ఆయన్ను చూడలేకపోయినా ఆయన నిన్ను గమనిస్తున్నాడని గ్రహించు. ఆ వ్యక్తి మరలా, అయితే ప్రళయం గురించి తెలపండి అని ప్రశ్నించాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయము ఎప్పుడు వస్తుందనేది ప్రశ్నించే వారికంటే ఎక్కువేమీ తెలియదు. ఆ వ్యక్తి మరలా, అయితే దాని చిహ్నాలు తెలపండి అని అన్నారు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవించారు, బానిసరాలు తన యాజమాన్యని కంటుంది. చెప్పులు వస్త్రాలు లేకుండా మేకలు కాపర్లు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకొని గర్వపడతారు అని తెలియజేయడం జరిగింది. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలా తెలియజేశారు, ఈ సంభాషణ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను కాసేపు అక్కడే ఉన్నాను. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా చెప్పారు, ఓ ఉమర్, ఆ ప్రశ్నించడానికి వచ్చిన వారు ఎవరో నీకు తెలుసా అని అడిగారు. దానికి ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు, అల్లాకు మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన జిబ్రీల్ దైవదూత, మీ ధర్మం మీకు బోధించడానికి వచ్చారు అని సెలవించారు. దీనికి ఆధారం సహీ ముస్లిం. రియాదుల్ సాలిహీన్లో వచ్చేటప్పటికి 113 పేజ్ నెంబర్, హదీస్ నెంబర్ 60లో ఈ యొక్క హదీసు ఉంది. ఈ హదీస్ బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం, దైవదూతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక ఆజ్ఞతో మానవ రూపం దాల్చుతారు, వారు మానవుల ముందుకు వస్తారు మరియు తమ ధర్మాన్ని వారికి తెలియజేస్తారనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలవబడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హదీసుల్లో మనకి తెలియజేసిన అనేకమైన విషయాలు ఉన్నాయి. అల్లాహ్ని ఆరాధించడం మరియు అల్లాహ్ సుబ్హానహు తఆలా విధించిన 5 స్తంభాలు ఏమిటో అవన్నిటిని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. వీటిని మనం ఆచరించడం, దీన్నే ఇస్లాం అని అనడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలలో దేనిని కూడా మనం ధిక్కరించకూడదు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అల్లాను విశ్వసించడం, ఆయన తప్ప మరొక ఆరాధుడు ఎవడు లేడని స్పష్టంగా ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. మరియు ఆయన అవతరింపజేసిన గ్రంథాలను, ఆజ్ఞలను, ఆయన ఏదైతే నిషేధం చేశాడో, ఏదైతే ధర్మసంతం చేశాడో ఆ ఒక ఆజ్ఞలన్నింటినీ కూడా ఆచి తప్పకుండా ఆచరించాలి. దాన్ని విశ్వసించడం అవుతుంది. అలాగే తన ప్రవక్తలను విశ్వసించడం, ప్రవక్తల ద్వారా ఏదైతే హితబోధ చేశారో ఆ హితబోధలన్నింటినీ కూడా స్వీకరించడము, దాన్ని ఆచరణలో పెట్టడము, ఇవన్నీ కూడా ప్రవక్తకు విధేయత చూపడం అవుతుంది. అలాగే ప్రళయ దినం, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖచ్చితంగా ప్రళయ దినాన్ని తీసుకొని వస్తాడు. ఆ రోజున మనకి ఒక జడ్జిమెంట్ డే అవుతుందనేది పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే విధిరాత,
విధిరాత అంటే చెడు జరిగినా మంచి జరిగినా అన్ని అల్లా చేతిలోనే ఉన్నాయనేది పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం కాకుండా మనం వేరే రకంగా మాట్లాడడానికి మరియు మార్గహీనమైన పలుకులు పలకడానికి వీలు లేదు. ఈ విషయాలన్నిటిని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే నమాజు గురించి తెలియజేయడం జరిగింది. మనం ఏ ఆరాధన చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నాడు. మనం ఆయన్ని చూడలేము, కానీ మనల్ని ఆయన కనిపెడుతున్నాడు. మన మనసులో కలిగే ప్రతి ఒక్క విషయాన్ని ఆయనకు తెలుసు. మనం దాచేది వ్యక్తపరిచేది ప్రతిదీ కూడా ఆయనకు తెలిసిన విషయం. ఈ హదీస్ ద్వారా కాకుండా మరియు ఖురాన్ ద్వారా కూడా ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించేటప్పుడు ఆయన మనొక చర్య కనిపెడుతున్నాడు. మనము ఏదైతే ఆలోచిస్తున్నామో అదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనము దాయలేమనే పూర్తి విశ్వాసంతో మనము ఆరాధన చేయాలి. ఒక అల్లాహ్ కోసం మాత్రమే ఆరాధన చేస్తే అది స్వీకృతం అవుతుంది. అలా కాకుండా ఇతరులకు చూపించే విధంగా ఇతరుల దగ్గర ఒక గొప్ప పేరు, గొప్ప హోదా పొందాలనే ఉద్దేశంతో ఏ కార్యం చేసినా అది నీటిలో పోసిన బూడిదే అవుతుంది తప్ప దానివల్ల ఖయామత్ రోజున ఎలాంటి ప్రయోజనము ఆ వ్యక్తి పొందలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇహపర రెంటిలోనూ సరైన జీవితం జీవించే విధంగా చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సక్రమంగా న్యాయసమ్మతంగా సంపాదించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆరాధనలో ఎలాంటి కొరతకు తావు లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రసన్నత పొందే విధంగా ఆరాధన చేసేవారుగా మిమ్మల్ని నన్ను చేయుగాక. ఆమీన్. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్.